లోక కార్యాలందు ఎంతకాలం సంతసిస్తావు యేసు పిలుపుకు నీవు పలుకవా ఈనాడే ఆయన వైపు తిరుగుము నీ బ్రతుకునే ఆయన కర్పించుము ఈనాడే ఆయన వైపు తిరుగుము నీ బ్రతుకునే ఆయన కర్పించుము అతి త్వరలో వచ్చుచున్నాడు యేసయ్యా మేఘాసీనుడిగా అతి త్వరలో వచ్చుచున్నాడు యేసయ్యా మేఘాసీనుడిగా ఆర్భాటంతో బూరధ్వనితో ఆర్భాటంతో బూరధ్వనితో మహామహిమ ప్రభావముతోను దూతల సమూహంతోను మహామహిమ ప్రభావముతోను దూతల సమూహంతోను బంగారమా ఓ బంగారమా ముద్దు ముద్దుల బంగారమా నా బుజ్జి కన్నా నా బుల్లి నాన్న నా బుడ్డి బొమ్మ నీవేలే నీవేలే నా చిన్ని ప్రాణం పోసింది నీలా నా చిట్టి లోకం నీవేలే నీవేలే నీ పోసినవో ఓ పాల పువ్వు నువ్వు నవ్వుతుంటే దీపాల రేవు నీ ముద్దు మాము మా పొద్దు జాము నిన్ను చూస్తూ ఉంటే కన్నార్పలేము హ్యాపీ బర్త్డే టు యూ చిన్నారి నీకు హ్యాపీ బర్త్డే టు యూ వందేళ్ళు నీకు హ్యాపీ బర్త్డే టు యూ చిన్నారి నీకు హ్యాపీ బర్త్డే టు యూ వందేళ్ళు నీకు గోరింట పండే నా కడుపున గోరంత వరమే నీలా ఇలా గారాల పట్టి నీవే కదా ఈ అమ్మకున్న నిధి సంపద దోగాడుతుంటే నీ సంబరం దోబుచులాడే బృందావనం దోగాడుతుంటే నీ సంబరం దోబుచులాడే బృందావనం వర్ణాల ముఠ వజ్రాల ముఠ వర్ధిల్లు నువ్వు వందేళ్ళు నువ్వు హ్యాపీ బర్త్డే టు యూ చిన్నారి నీకు హ్యాపీ బర్త్డే టు యూ వందేళ్ళు నీకు హ్యాపీ బర్త్డే టు యూ చిన్నారి నీకు హ్యాపీ బర్త్డే టు యూ వందేళ్ళు నీకు ఉయ్యాలలుగే మా పుణ్యమే ఊపిరిగా సాగే ఈ బంధమే నాలాలి పాటే నీ అందరే నే దాచుకున్న జాబిల్లివే నీ తప్పటడుగే సంగీతమే నీ తట్టుకోలేని సంతోషమే నీ తప్పటడుగే సంగీతమే నీ
దేవుడిచ్చిన ప్రియ బహుమానం నీవు, దైవ సంకల్పంలో నీవున్నావు. దేవుడిచ్చిన ప్రియ బహుమానం నీవు, దైవ సంకల్పంలో నీవున్నావు. గడచిన సంవత్సరం కంటి పాపలా కాచి ఈ క్షణము ఈ దినమును ఇచ్చిన యేసయ్యా, రాబోవు కాలమంతా నీ కృపా నీ దయా. దేవుడిచ్చిన ప్రియ బహుమానం నీవు, దైవ సంకల్పంలో నీవున్నావు. గడచిన దినములన్నీ క్షేమమై కాచిన దేవుని సన్నిధిలో నీవుండాలి. నీకు తోడు నీడగా ప్రేమతో పెంచిన నీ తల్లిదండ్రికై ప్రార్థించాలి. గడచిన దినములన్నీ క్షేమమై కాచిన దేవుని సన్నిధిలో నీవుండాలి. నీకు తోడు నీడగా ప్రేమతో పెంచిన నీ తల్లిదండ్రికై ప్రార్థించాలి. గతకాలమంతా కాచి కాపాడిన దేవుని చూపాలి. గతకాలమంతా కాచి కాపాడిన దేవుని ఎడల కృతజ్ఞత చూపాలి. దేవుని త్రోవలో నీవు నడవాలి. దేవుడిచ్చిన ప్రియ బహుమానం నీవు, దైవ సంకల్పంలో నీవున్నావు. నగరముకై చెక్కిన మూల కంబమవ్వాలి. ఒలివ మొక్క ఓలి చిగురించాలి. ఎస్తేరు వలెనే అణుకువతో మెలగాలి. సొలొమోను వంటి జ్ఞానముండాలి. నగరముకై చెక్కిన మూల కంబమవ్వాలి. ఒలివ మొక్క ఓలి చిగురించాలి. ఎస్తేరు వలెనే అణుకువతో మెలగాలి. సొలొమోను వంటి జ్ఞానముండాలి. ఉన్నతమైన స్థాయికి నీవెదగాలి. దేవుని నామముకై మహిమవ్వాలి. ఉన్నతమైన స్థాయికి నీవెదగాలి. దేవుని నామముకై మహిమవ్వాలి. దేవుని వైపు నీవు చూడాలి. దేవుడిచ్చిన ప్రియ బహుమానం నీవు, దైవ సంకల్పంలో నీవున్నావు. దేవుడిచ్చిన ప్రియ బహుమానం నీవు, దైవ సంకల్పంలో నీవున్నావు.
గడచిన సంవత్సరం కంటి పాపలా కాచి ఈ క్షణము ఈ దినమును ఇచ్చిన యేసయ్యా. ప్రార్థన చేసుకొని ఈ పుట్టినరోజు కార్యక్రమాన్ని ప్రభువుకు మహిమకరంగా చాలా ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. స్తోత్రం 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 స్తోత్రం. నాతో పాటు కలిసి పరిశుద్ధుడా నీకు స్తోత్రములు, రాజులకు రాజా నీకు స్తోత్రములు, గొప్ప తండ్రి నీకు స్తోత్రములు, శక్తిమంతుడా నీకు స్తోత్రములు, ఉన్నవాడా నీకు స్తోత్రములు, అనువాడా నీకు స్తోత్రములు, తండ్రి అయిన దేవా నీకు స్తోత్రములు, కుమారు క్రీస్తు నీకు స్తోత్రములు, పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. పరిశుద్ధమైన గతించిన సంవత్సరములన్నీ కృపాశయంతో నింపి ఈ సంవత్సరంలోకి కాలు పెట్టుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి, యోగ్యతను బట్టి, ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు. నా దేవా రాజు ఒక నిమిషం జ్ఞాపకం చేసుకునండి. ఈ కోరికలు ప్రభువా ఈ కృతజ్ఞతార్పణగా చేర్చుకోండి. ఆది నుంచి అంతవరకు దీక్షను నడిపించండి. నజరేయుడు యేసు క్రీస్తు నామములో బ్రహ్మాని అడిగి వేడి కొంచెం తండ్రి ఆమేన్. హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసెదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసెదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి, అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్.
నీ జీవితాన్ని గమనించుకో సోదరా, గమనించుకో ఓ సోదరి. కేవలము మనవలిని చేతితోనే చేకెను. హృదయాన్ని మార్చుకొని ఒకవేళ తప్పు చేస్తే నీ హృదయాన్ని మార్చుకుంటే నీ హృదయాన్ని మార్చుకుంటే మన దేవుడు గమనించుకో సోదరా, గమనించుకో ఓ సోదరి. కేవలము మనవలిని చేతితోనే చేకెను. దేవుని రాకడ దగ్గరగుంది, లోకాశలలో పడిపోకుండా. దేవుని రాకడ దగ్గరగుంది, లోకాశలలో పడిపోకుండా. కాచుకొని హృదయాన్ని చేరుకొని గమ్యాన్ని, కాచుకొని హృదయాన్ని చేరుకొని గమ్యాన్ని గమనించుకో సోదరా, గమనించుకో ఓ సోదరి. కేవలము మనవలిని చేతితోనే చేకెను. నోటితోనే సృష్టినంత సృష్టించే మన దేవుడు. అందమైన గగనాన్ని నిర్మించెను ఒక మాటతోనే. హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో మన మధ్యలో ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. నా శాపము మాప నలిగి వేలాడితివి, నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి మాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నీ రూపము నాలో నిర్మించి ఉన్నావు, నీ పోలికతోనే నివసించమన్నావు. నీవు నన్ను ఎన్నుకొంటివి, నీ కొరకై నీ కృపలో. నీవు నన్ను ఎన్నుకొంటివి, నీ కొరకై నీ కృపలో. ఎందుకో నన్నింతగా నీవే నిర్మించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. అనుగడ ముందే నీ గ్రంథములో
ఉండే ఏమి అద్భుత ప్రేమ సంకల్పం నేనేమి చెల్లింతును నేమి అద్భుత ప్రేమ సంకల్పం నేనేమి చెల్లింతును ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించిదివో దేవా అందుకో నా దీన స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా. దానికి అర్థం ఏంటంటే మన ఆనందానికి ఏదో ఒక శబ్దం ఉండాలి. రాజాను చెప్పాడు కదా రాజా కష్పాలన్న ఆఖరికి అల్లెలు చెప్పినా అదొక శబ్దంతో చెప్పాలని చెప్పారు. అన్నారా మీరు వింటారు మీరు ఎందుకంటే అందుకనే మనం కూడా సంతోషం రైట్. నాతో పాటు అందరూ కళ్ళు ఇంతవరకు ఆదుకున్నావే ఇంతవరకు సంతోషంతో ఇంతవరకు ఆదుకున్నావే నన్ను ఇంతవరకు ఆదుకున్నావే నిన్ను నా మనసుకు ఆరాధించు నిన్ను నా బలముతో ప్రేమించేదనస్లో నా మనసుకు ఆరాధించు నిన్ను నా బలముతో ప్రేమించేదను శాంతినిచ్చావి వందనమయ్యా శాంతినిచ్చావి వందనమయ్యా అయ్యా శాంతినిచ్చావి వందనమయ్యా అయ్యా శాంతినిచ్చావి వందనమయ్యా నిన్ను నా మనసుకు ప్రేమించేదను నిన్ను నా మనసుకు ఆరాధించు నిన్ను నా బలముతో ప్రేమించేదను ఆకాశమై పెట్టి పరమదేవుడు మనల్ని ఈ దినము ఈ ప్రదేశంలో క్షేమంగా మనందరినీ ఉంచి అగో దేవుల యొక్క జన్మదిన సందర్భముగా ఆ గొప్ప దేవుని ఆరాధించుటకు మనకిచ్చిన కృపను బట్టి మనందరం కలిసి చేయాల్సింది ఈ స్తుతి ధూపమును ప్రభువుకి అంకితము చేయటమే. ప్రభు ఈ స్తుతి ధూపం మీద ఈ గృహానికి కావాల్సిన ప్రతి క్షేమాన్ని లాభాన్ని కావాల్సిన ఆర్థిక ప్రతి వనరులను ప్రభు ఇవ్వగలడు. అందుకని రెండు చేతులు ఆకాశం పెట్టి నాతో పాటు కలిసి నిన్ను నా మనసుతో ఆరాధించు నిన్ను నా బలముతో ప్రేమించేదను నిన్ను నా మనసుతో ఆరాధించు
మన క్షేమంగా వచ్చేందుకు నీకు స్తోత్రాలు. చిన్న ప్రార్థన ప్రభుకి ఇంతవరకు తోడుగా ఉంది తండ్రి. ఈ రోజు చూడలేక ఎంతో మంది గతించుకున్నప్పటి కృప చాలంతగా ఉంచినందుకే వందనాలు ప్రభు. ఈ రోజున తండ్రి మమ్మల్ని నడిపించిన దేవుడవు, క్షేమ ప్రయాణం దయచేసిన దేవుడవు, అందుకే వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. రోజున ప్రభు దివ్య గారిని, అభిలాష్ గారిని మీరు జ్ఞాపకం చేసుకుని ఇచ్చిన కుమార్తెను బట్టి వందనాలు. మీ అందరికీ ఏదో క్వశ్చన్ వేయాలి, మీ అందరికి కూర్చొని కష్టం కదా. యేసు ప్రభు ఎక్కడ పుట్టాడు? బాగా పశువుల పాత్రలో. ఓకే, పశువుల పాత్రలో చేద్దాం ఒకసారి కొద్దిగా నవ్వుతా ఎత్తండి. లేదా అని మీకు డౌట్ కదా. యాక్చువల్గా మాట్లాడుకోవాలంటే యేసు ప్రభు పశువుల పాత్రలో పుట్టలే. ఓకే, యేసు ప్రభు గురించి తెలుసుకోవడానికి 4 సువార్తలు. ఒకటి మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఈ 4 సువార్తలు చదివితే యేసు ప్రభు గురించి మొత్తం తెలుస్తాయి. కానీ యేసు ప్రభులో ఉన్న దైవత్వాన్ని తెలుసుకోవాలంటే ఒక యోహాను సువార్త చదివితే చాలు. ఆయనలో ఉన్న శక్తిని, ఆ ప్రసన్నతను మనం అనుభవించగలం. రైట్. యేసు ప్రభు వారు పశువుల పాకలో పట్టుకున్నాం. మళ్ళీ నేను అన్నయ్యని కనిపించేసాను అనుకోమాకండి. పశువుల పాకలో పరుండు పెట్టారంటే తొట్టి అదే పాక పట్టలేనా. రైట్. అయితే యేసు ప్రభు వారు పుట్టిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోలేదు. కానీ యేసు ప్రభు వారు పుట్టిన తర్వాత ఏం జరిగిందో ఒక్క నిమిషంలో మీకు చెప్తాను. యేసు ప్రభు వారు పుట్టిన తరువాత ఒక దూత ఆకాశం నుంచి ఈ భూమి మీద ఉన్న ప్రజల దగ్గరికి వెళ్ళి వారికి ఒక వర్తమానం ఇచ్చింది. ఏంటిది తెలుసా మీకు? లోక రక్షకుడు జన్మించాడు అని. నేను అంటాను, ఈరోజు దెబోరా పుట్టిన ఈరోజు కూడా సువార్తను ప్రభు అందించడానికి ఒక అవకాశాన్ని ఇచ్చాడు. పుట్టినరోజు చేసుకోవాలనుకున్న మనము ప్రాముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే, మనం పుట్టినరోజు నాడు సువార్త బయటికి వెళ్ళాలి. హల్లెలూయా. ఎందుకు అంటే, సువార్త ఎందుకు వెళ్ళాలి అంటే, మన పుట్టుక వేరే వారి పుట్టుకకు ఆధారంగా మార్చబడింది. అందుకనే మన పుట్టినరోజు రోజు ఏం చేసుకున్నా చేసుకోకపోయినా, అప్పాలు చేసుకున్నా, పార్టీ చేసుకున్నా, కేక్ కటింగ్ చేసుకున్నా చేసుకోకపోయినా చేయాల్సిన పని ఏంటంటే సువార్త. ఇహమందే కాదు, పరమందు కూడా మన ప్రతిఫలం. హల్లెలూయా. అది నేను అనుకుంటాను. ఈరోజు ఎవరు పాప? అభిలాష్ గారు, అలాగే దివ్య వాళ్ళ పాప. ఈ సువార్తను అందించిన వారికి జరిగే 2 కారణాలు ఉన్నాయి. ఏంటిదంటే, ఒకటి ఆశీర్వాదానికి వారసులు అవుతాడు, 2 వారు ప్రభువు చేత దీవించబడతారు. వారి పేరులోనే ఉంది. ఆశీర్వాదం ఏమో అభిలాష్ గారి దగ్గర ఉంది, దీవెనేమో దివ్య దగ్గర నుంచి మొదలైంది. అర్థమవుతుందా? ఈరోజు దేవుని మహాకృపను బట్టి ఈ సువార్త వెలువడటానికి, వారు ఆశీర్వాదానికి, దీవెనకి కారణభూతులు ఎవరంటే ఈ పూట దేవోరాన్ని బట్టి మనందరం ప్రభుని ఆరాధించుటకు ఆయన సన్నిధిలో ఉన్నాం. దాన్ని బట్టి ప్రభుకి మహిమ కలుగునుగాక. ఈ సమయాన్ని వ్యర్థపరచకుండా మన మధ్యలో విజయవాడుతున్నాను. వారే మనతో ఈ దినము దేవర యొక్క జన్మదిన సందర్భంగా వాక్య సందేశాన్ని నేనే నామకరణం చేశాను. ఆ పేరు నేనే కదండి, ప్రార్థన నేనే పెట్టింది, గుర్తుంది నాకు. ఇయర్లో వేసాను. ఇక్కడ ఇదే ప్లేస్. మరలా పుట్టినరోజు కార్యక్రమానికి నేను రావటం నాకు చాలా సంతోషంగా అనిపించింది. అసలు నేను ఈ కుటుంబానికి, ఈ బంధువులందరికీ పరిచయం అవడానికి కారణం రెవరెండ్ యాకోబ్ పాస్టర్ గారు. He is my old friend in my Bible college. And me also. On that time, not now.
ఇప్పుడు కాదు, ఒకప్పుడు బైబిల్ కాలేజీలో మారు మనసు లేకుండా బాప్తిసం లేకుండా ట్రైనింగ్ తీసుకోవడానికి కాలేజీలకి వెళ్ళి జాయిన్ అయినప్పుడు పాస్టర్ గారికి నాకు అసలు చాలా వైరం. సెకండ్ ఇయర్కి వెళ్ళేసరికి ఆ వైరం కాస్త మంచి స్నేహంగా మారిపోయి మేమిద్దరం వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ అప్పటి నుంచి ఇప్పటి వరకు. నాకున్న ఏకైక ఆప్తమిత్రుడు, నా కష్టంలో నన్ను ఆదుకున్న వ్యక్తి. ప్రభుకు మహిమ కలుగును గాక. చాలా మంది ఉన్నారు కానీ స్నేహితులు ఆదుకోవడానికి ముందుకు రాలేకపోయారు. నేను మరణ పడకలో పడుకున్నప్పుడు సెకండ్ వేవ్ కరోనా టైంలో నన్ను బాగా బలపరిచాడు. అన్ని విషయాల్లో నాకు చాలా అండగా నిలబడ్డాడు. ఐ రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇప్పుడు సందర్భాన్ని బట్టి కొన్ని విషయాలు మీకు గుర్తు చేయాలి. యానా దెబోరా అని పేరు పెట్టినప్పుడు ఆ రోజున దెబోరా గురించి వాక్యం చెప్పాను, నాకు గుర్తుంది. తన గురించి మరొక విషయాన్ని గుర్తు చేయాలి ఈ పూట. యానా దెబోరా అంటే దెబోరా గురించి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఒక మాటను మీ దృష్టికి తీసుకురావాలని ఆశపడుతున్నాను. న్యాయాధిపతుల గ్రంథం, ద బుక్ ఆఫ్ జడ్జెస్ 20వ వచనాన్ని చదువుకుందాం. వెండి లాభము. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 20వ వాక్యం. 20 జడ్జెస్, ద బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ 5 వర్సెస్ 20. నక్షత్రములు ఆకాశము నుండి యుద్ధము చేసెను, నక్షత్రములు తమ మార్గములలో నుండి సిసెరాతో యుద్ధము చేసెను. సరిపోతుంది. ఈ వచన భాగం దెబోరాను గురించి వ్రాయబడినటువంటి భాగమే. దెబోరా అనేటువంటి స్త్రీ బైబిల్ గ్రంథంలో ఒక న్యాయాధిపతినిగా, ఒక ప్రవక్తినిగా ఆ కాలంలో ఇశ్రాయేల్ ప్రజలకు పనిచేసి పెట్టింది. చాలా సహాయం చేసింది. డైరెక్ట్ గా మనుషులు దేవునితో మాట్లాడలేని దినాల్లో, మనుషులకి ఎవరికి దేవుని వాక్కు అందని దినాల్లో ఎప్పటికప్పుడు సరి చేసుకుంటున్నారు, బాగా బ్రతుకుతున్నారు, హ్యాపీగా ఉంటున్నారు. ఈలోపు ఏదో ఒక కష్టం రాగానే, ఏదో ఒక ఇబ్బంది రాగానే పడిపోవటం, దేవుణ్ణి మర్చిపోయి ఏం చేస్తున్నారంటే పూర్తిగా నెగ్లెక్ట్ చేసి వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతకడం ప్రారంభించేసరికి దేవుని కోపం వారి మీదకి వచ్చి వారిని శత్రువుల చేతికి అప్పగించాడు. ఆ శత్రువుల గుంపు నాయకుడే ఈ సీసెరా. ఆ నాయకుడు వీరిని చాలా చిత్రహింసలు పెడుతూ, టార్చర్ చేస్తూ, బానిసలుగా చేసేసుకున్నప్పుడు అతన్ని జయించడానికి దేవుడు దెబోరాను పైకి లేవనెత్తాడు. హల్లెలూయా. తర్వాత బారూకు అనేటువంటి మరొక వ్యక్తి ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు సైన్యాధిపతిగా నియమించబడిన వ్యక్తి, అధికారిగా ఉన్నాడు. ఈ బారూకు ఎంత యుద్ధశాలి అంటే చాలా మందిని యుద్ధంలోకి వెళ్ళి ప్రాణాలతో అందరిని చంపి తిరిగి రాగలిగిన యోధుడు. చాలా బ్రిలియంట్, ఇంటెలిజెంట్, చాలా యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి నైపుణ్యత కలిగిన వాడు. అయితే బారూకు కూడా భయం వేసి దెబోరా దగ్గరికి వెళ్ళి బ్రతిమిలాడుతాడు. అమ్మా, యు ప్లీజ్ కమ్ విత్ మీ, నీవు నాతో కూడా రావాలి. ఒకవేళ నువ్వు మాతో కూడా రాకపోతే మేము యుద్ధంలో జయించలేము. దెబోరా ఒక మాట అంటుంది, నేను కానీ యుద్ధానికి వస్తే దేవుడు నిశ్చయముగా మనకి శత్రువులను అప్పగిస్తాడు. ఆ తర్వాత సిసెరాని ఒక ఆడదాని చేతికి అప్పగించాడన్న చెడ్డ పేరు నీకు మిగిలిపోద్ది. అంటే ఒక ఆడది, ఒక స్త్రీ ఇశ్రాయేలు ప్రజల తరపున యుద్ధం చేసి ఒక జనాంగాన్ని, ఒక సైన్యాన్ని, ఒక రాజుని ఓడించి వచ్చిందంటే నీకు అవమానం అయిపోద్ది, జాగ్రత్త అనేసరికి లేదమ్మా అయినా పర్వాలా, నువ్వు వస్తేనే మేము కదులుతాం, లేకపోతే కదలం. దెబోరా ఉంది, సరే నేను వస్తాను, అయితే యుద్ధం నువ్వే చెయ్యాలి. ఈ బారూకు సైన్యాన్ని తీసుకొని వచ్చాడు. ప్రవక్త అయినటువంటి న్యాయాధిపతినిగా ఉన్నటువంటి దెబోరా ఆయనతో పాటు కదిలింది. అందరూ కలిసి దేవుణ్ణి ఆశ్రయించారు, ప్రార్థన చేసుకున్నారు, చక్కగా వెళ్ళిపోయి యుద్ధంలో జయించేసి వచ్చారు. దెబోరా వలన, బారూకు వలన ఇశ్రాయేలు ప్రజలకు జయం కలిగింది. ప్రభువుకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకని అంతటి ఆధిక్యత దెబోరాకు కలిగింది? అంతటి ఆధిక్యత దెబోరాకు కలగడంలో గల కారణాలు ఏంటి అంటే
ఆమె బాల్యము నుండి దేవునికి ప్రతిష్ఠించుకుంది. హల్లెలూయా. బాల్యము నుండి దేవుని సన్నిధిలో పెరిగింది. బాల్యము నుండి అంటే చైల్డ్హుడ్, చిన్న వయసు నుంచే పరిశుద్ధాత్మతో సహవాసం కలిగి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైతే చిన్ననాటి నుంచి దేవునిలో సహవాసంలో ఎదుగుతారో, ఎవరైతే చిన్ననాటి నుంచి దేవుని ఆత్మ సహాయాన్ని పొందుకుంటారో వారు చాలా పవర్ఫుల్ గా దేవుని పనిలో వాడబడతారు. ఉదాహరణకి బాప్తిస్మం ఇచ్చే యోహాను తల్లి గర్భంలో ఉండగానే పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడే ఎలాంటి సేవ చేశాడో మనం బైబిల్లో చూడగలుగుతాం. బాల్యము నుండే, ఇప్పుడు ఉదాహరణకి మహాబలవంతుడైనటువంటి శాంసన్, అతడు కూడా తల్లి గర్భంలో ఉండగానే దేవుని ఆత్మ చేత అభిషేకించబడ్డాడు. అతడు లోకానుసారంగా తిరిగిపోయాడు, కానీ అతడు చేసిన కార్యాలు ఆలోచన చేస్తే నిజంగా దేవుడు ఎంత బలంగా అతను వాడుకున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా మనుషులు పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు ప్రపంచంలో ఉన్న ది మోస్ట్ హైలీ స్ట్రెంగ్త్ కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది శాంసనే, ఒక సంసోను మాత్రమే. ప్రపంచంలో గొప్ప జ్ఞానవంతుడు ఎవరైనా ఉన్నారు అంటే అది సొలొమోను మాత్రమే. ప్రపంచంలో పాపం లేనివాడు ఎవరైనా ఉన్నారంటే అది యేసు ప్రభువు మాత్రమే. హల్లెలూయా. సో ఎంత వెతికినా టాప్ మోస్ట్ పర్సన్స్ అందరూ కూడా ఏ రంగంలో చూసుకున్న వాళ్ళు బైబిల్లో దొరుకుతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దెబోరా బాల్యము నుంచి అలాగూ దేవుని సన్నిధిలో గడిపిన ఆ సందర్భాన్ని బట్టి కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో నుంచి నేను మీ దృష్టికి కొన్ని విషయాలు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో నుంచి ఒకసారి ఒక మాట చదువుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుదాం. తిమోతికి అంటే పౌలు భక్తుడు రాసినటువంటి 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో 14వ వచనాన్ని చదువుదాం. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణ. 2 తిమోతి ఓకే. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానం నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు వెరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వారిని నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము అన్నాడు. బాల్యము నుండి దెబోరా దేవునితో అంటుకట్టబడిన వ్యక్తిగా ఎదిగింది కనుక ఒక స్త్రీని న్యాయాధిపతినిగా నిలబెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. స్త్రీ ఒకప్పుడు ఇంట్లో కుందేలాగా ఉండాలని శాసించారు. ఇంట్లో వంటగదిలోనే ఉండాలి, బయటకు వస్తే ఊరుకునేవాళ్ళుగా. మా ఆంధ్రాలో అయితే మరీ ఎక్కువగా ఉండేది. వంటగదిలోంచి బయటకు వస్తే కొట్టేవాడు కూడా ఏకంగా. అంత దారుణంగా ఉండేది. స్త్రీలు వంటగదికే పరిమితం. ఎవరన్నా పురుషులు బయట వాళ్ళు ఎవరన్నా వస్తే తలుపు చాటున ముసుగేసుకొని మాట్లాడి పంపించేయాలి. ముసుగు తీస్తే ఊరుకునేవాళ్ళు కాదు. మరి ఏమనుకోవద్దు, ఈ రోజుల్లో ముసుగుని ఎవరు లెక్క చేయట్లేదు అనుకోండి. మేబీ ఆ రోజుల్లో స్త్రీలు గడప దాటి బయటికి వెళ్ళి చదువుకోవడానికి కూడా చాలా కష్టమైపోయేది. చాలా క్లిష్ట పరిస్థితుల్లో పెట్టేశారు. ఆ రోజుల్లో స్త్రీకి ఎక్కడ ఛాన్స్ లేదు, ఎక్కడ అవకాశం లేదు. తొక్కేశారు అన్నారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆడదొక్కడం మొదలెట్టారు. యాడ్ చూసిన వాళ్ళే. ర్యాపిడోలో ఎవరన్నా ఆడవాళ్ళు ఉంటారన్నా? ఆఖరికి దాంట్లో కూడా స్త్రీలు ఉన్నారు, లేడీస్. డోలే వాళ్ళ ర్యాపిడో అంటే అదే కదా. ట్రైన్ ద్వారా ఏం పర్వాలేదు, నో ప్రాబ్లం. ఇప్పుడు ఎక్కడ చూసినా వాళ్ళ ఎవరు అన్నారు లేచింది ఏ లోకం అన్నాడు. ఆయన ఏమంటా అన్నాడు, మహానుభావుడు నిజంగా నిద్ర లేచారు. ఇప్పుడు ఇక నిద్రపోని ఇట్లా నన్ను కాదు, నాట్ ఓన్లీ మైండ్. స్త్రీ సమాజం నిద్రపోని ఇట్లా రాత్రుల పూట కూడా వాళ్ళే రోడ్ల మీద, ఆటోల్లోను, బైకుల మీద, కారుల్లోను ఎక్కడ చూసినా దేవునికి స్తోత్రం. అంటే నేను తక్కువ చేసి మాట్లాడతలేదు, నేనండి జాగ్రత్త. ఒకప్పుడు వాళ్ళకి ఛాన్సెస్ లేవు. ఒకప్పుడు వాళ్ళకి బంధకం అనమాట. వాళ్ళు జైల్లో ఉన్నట్టే బ్రతికారు. కానీ ఇప్పుడు అలాగా పక్కన పెట్టేటట్టున్నారు. నేనేమంటానంటే దెబోరా ఆ దినాల్లో
సిసెరాతో యుద్ధం చేస్తున్నప్పుడు భక్తులు న్యాయాధిపతుల గ్రంథం రాసిన సమూయేలు భక్తుడు, బైబిల్ పండితులు సామ్యూయల్ ఆ పుస్తకాన్ని రచించాడని చెప్తారు. అయితే ఆయన చెప్తూ ఈ మాట అన్నాడు, నక్షత్రములు ఆకాశం నుంచి దిగి వచ్చి సిసెరాతో యుద్ధం చేశాయి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్టార్స్ అంటే మనకి అర్థం చేసుకోవాలి. ఈ వచనం ప్రకారంగా దెబోరా ఒక నక్షత్రం, బారూకు ఒక నక్షత్రం, ఖడ్గం పట్టుకొని యుద్ధానికి వెళ్ళిన ప్రతి సైనికుడు ఒక నక్షత్రం. దేవుని పిల్లలు నక్షత్రముల వలె సిద్ధపడి శత్రువుతో సైన్యంతో యుద్ధం చేయడానికి ముందుకు వెళ్ళారు. ఈ రోజు ఆమె అలాగూ నక్షత్రం లాగా యుద్ధం చేయడానికి ఆకాశంలో ఉన్న నక్షత్రాలతో ఆమె పోల్చబడడానికి కారణం ఏంటంటే ఉండాలి. ఆ కారణం చేత ఇప్పుడు మనం చదువుతున్నట్లుగా దెబోరా బారూకును ముందు పెట్టి యుద్ధానికి వెళ్ళింది. దేవునికి మహిమ కలుగును గాక. పురుషుడిని ఎప్పుడు ముందు పెట్టుకోగలిగితే స్త్రీకి ఎప్పుడు విజయమే కలుగుతుంది. పురుషుడిని ఎప్పుడు కూడా పైకెత్తగలిగితే స్త్రీకి ఎప్పుడు సంతోషమే ఉంటుంది. అలా కాదు, ఇప్పుడు రివర్స్ అయిపోవటం వల్లే కుటుంబంలో సంతోషాలు లోపించాయి అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సరే, మంచిది. ఆమె పరిశుద్ధ లేఖనములను, గ్రంథములోని మాటలను చిన్నప్పటి నుంచి, బాల్యం నుంచి నేర్చుకుంది కాబట్టి దెబోరా చాలా ఉన్నతమైన విజయాన్ని పొందింది. చాలా గొప్పగా నక్షత్రంలా పోల్చబడింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సెకండ్ వన్, రాసుల మొదటి గ్రంథంలో నుంచి ఫస్ట్ కింగ్స్ మొదటి రాసుల గ్రంథం 18వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదువుకుందాం. రాసుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 12వ వాక్యం. వీళ్ళ వెళ్ళిపోద్దు, ఒక హాఫ్ అన్ అవర్ పర్వాలేదా? ఉంటుందా? నో ప్రాబ్లం. ఏం పర్వాలా, ఏ సునామూలు ఈ రెండు మేము కట్ చేసేదాకా కరిగిపోతుంది కాక. కరగలేక ప్రార్థన చేశాక అయిపోయింది. చదవాలి. రాసుల మొదటి గ్రంథం ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 18 verses 12. అయితే నేను నీ యొద్ద నుండి ఓ క్షణమందే యెహోవా ఆత్మ నాకు తెలియని స్థలమునకు నిన్ను కొంచిపోవును. అప్పుడు నేను పోయి అహాబునకు వర్తమానం తెలియజెప్పిన తర్వాత నీవు అతనికి కనబడకపోతే అతడు నన్ను చంపివేయును. నన్ను డెఫినెట్లీ చంపేస్తాడా? అలాగును ఆజ్ఞ ఇవ్వవద్దు. అలాగున ఆజ్ఞ ఇవ్వద్దు, అసలు ఆ మాట చెప్పొద్దు అని చెప్పాడు. నీ దాసుడైన నేను బాల్యము నుండి యెహోవా యందు భయభక్తులు నిలిపిన వాడను. యెహోవా యందు బాల్యము నుండి నేను భయభక్తులు నిలిపిన వాడను అన్నాడు. ఈయన పేరు ఓబద్యా. ఆహాబు అనేటువంటి ఇశ్రాయేల్ రాజు గారి కింద గృహ నిర్వాహకుడిగా పనిచేశాడు. మోస్ట్ సిన్సియర్ పర్సన్. యజమాని షడ్డోడైనా నమ్మకంగా పనిచేశాడు. యజమానురాలు ప్రవక్తల శిష్యులు ప్రవక్తలు చంపుతుంటే 100 మందిని రహస్యంగా గుహల్లో 50 మంది చొప్పున దాచిపెట్టి, అసలే కరువు కాలంలో ఉండగా 100 మందికి సరిపడ భోజనం కరువు కాలంలో ఎవరి కంట పడకుండా ఎట్లా తీసుకెళ్లాడు మహానుభావుడు. మా చర్చిలో ఒక రోజు దీని గురించి ధ్యానం చేస్తుంటే ఎంతమంది తెప్పించారు? ఐడియా లేదా? 50 మందికి మోసుకొచ్చేది కనపడింది కదా, ఎవరో ఒకరు చూస్తారు కదా. 100 మందికి తీసుకెళ్ళాడు ఒక్కడే. ఇంకొకరిని తీసుకెళ్తే రాజా దాచిపెట్టాడు ప్రవక్తలు అక్కడ అని తీసుకెళ్లి రాణిగారికి చెప్పేస్తే రాణిగారు ఇంకో 100 మందిని పంపించి అంతే. యెహోవా శిష్యులు, యెహోవా ప్రవక్తలు ఎవరు బ్రతకడానికి వీల్లేదు ఆ రోజుల్లో. కారణం ఎవరంటే ఏలియా గారి వల్ల ఈ శ్రమ కలిగింది. ఆయన తప్పు చేశాడంటే ఆయన చేయవలసిన దాన్ని చేసినందువల్ల ఈ కీడు కలిగింది. అయితే ఎంత కష్ట పరిస్థితుల్లో ఓబద్యా సేవకులను చేర్చుకున్నాడు, ప్రవక్తలు చేర్చుకున్నాడు, ఆతిథ్యం ఇచ్చాడు, పరిచయం చేశాడు, మరి ప్రాణాలు కాపాడాడు. ఆహాబును ఎదుర్కోవడానికి నేను వస్తానని చెప్పన్నాడు. ఆహాబును ఎదురు చేయలేకపోయి నిన్ను దేవుని పరిశుద్ధాత్మ ఇక్కడ నుంచి తీసుకెళ్లిపోయి, నేనెవరు? ఆయన ద కింగ్. పని పాట లేదనుకున్నావు, నాకు రాజ్యాన్ని నిలుపుకుంటే అలాగ అనొద్దయ్యా, అట్లా ఆజ్ఞ ఇవ్వద్దయ్యా అని బ్రతుకులు ఆడుకుంటుంటే చెప్పాడు, ఇలాంటి పని చేస్తావయ్యా అని బ్రతుకులు ఆడుకున్నాడు. ఓబద్యా అని దేవుడు నక్షత్రముల వలె పోల్చబడింది. యుద్ధం చేసే నక్షత్రం ఇది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రములాగా హెచ్చించబడును గాక. హల్లెలూయా. అయితే ముందు ఏం చేసి పరిశుద్ధ లేఖనాలు నేర్పితే ఏమైందంటే అవి శక్తి కలుగజేస్తాయి. ఆ లేఖనాలు కుమార్తెకు నేర్పాలి. రెండవ భాగం భయభక్తులు నేర్పాలి. దేవుడు అంటే భయం ఉండాలి. ఏముండాలండి? హలో దేవుడు అంటే ఏముండాలి? భయము భక్తి
అలాగే దేవుని విషయంలో ఈ రెండు కుమార్తెకి మీరు నేర్పండి. భయభక్తులు కలిగిన జీవితం ఆ పిల్లకి చిన్నప్పుడు బాల్యం నుండే నేర్పండి. దేవుడు అంటే భయము, దేవుడు అంటే భక్తి నేర్పండి. రెండింటికి వ్యత్యాసం ఉంది, డిఫరెన్స్ ఉంది, చెప్పండి. అలాగూ చెప్తూ భక్తులు పెంచండి. ఆ కుమార్తెను దేవుడు దెబోరా లాగా వాడుకును గాక, ఓబద్యలాగా హెచ్చించును గాక. యోబు గ్రంథంలో 31వ అధ్యాయం 22వ వాక్యాన్ని కూడా చదువుదాం. ద బుక్ ఆఫ్ జోబ్, యోబు గ్రంథం 31 చాప్టర్ నంబర్ వర్సెస్ 22. 31వ అధ్యాయం 22వ వచనం. యోబు గ్రంథం. నేను అలాగూ చేయలేదు, నా బాల్యం మొదలుకొని దిక్కులేనివాడు తండ్రి భావంతో నన్ను భావించి నా యొద్ద పెరిగాను. నా తల్లి గర్భమందు పుట్టిన నాటి నుండి దిక్కులేని వారికి నేను మార్గదర్శిని అయితిని. ఇది యోబు గారి సాక్ష్యం. యోబు దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే ఒక ఫాదర్ దగ్గర ఎలాగైతే ఉంటాడో కొడుకు కూతురు, అలాగే దిక్కులేని వాళ్ళందరూ వెళ్ళి అక్కడ ఉండేవాళ్ళంట. తన ఇంట చేర్చుకునేవాడు, వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చేవాడు, వాళ్ళ అవసరాలు తీర్చేవాడు. యోబు చేసే నీతి కార్యాలన్నిటినీ చూసి యోబు ఏమంటాడు తెలుసా? నేను ఎప్పుడు కూడా ఎవరికి కీడు చెప్పండి, కీడు చేసిన మేలు చేసిన కీడు ఎదురైంది అనుకుంటాం కదా దివ్య, కదా? మేలు చేయడానికి ప్రయత్నిస్తాం కానీ కీడు ఎదురవుతుంది అనుకుంటాం. ఈయన కూడా చాలా మేలు చేశాడు కానీ చివరాఖరికి ఆయన కీడు కలిగింది. యెహోవా మన కీడులన్నింటిలో నుంచి తప్పించును గాక. హల్లెలూయా. అయితే యోబు గ్రంథంలో రాయబడిన ఈ మాట చూడండి. నా దగ్గరికి వచ్చిన వాడు ఎవడు కూడా భయపడి నా దగ్గర నుంచి తొలగిపోలేదు, అడగడానికి ధైర్యం చేయకుండా దూరంగా వెళ్ళిపోలేదు. నన్ను చూసిన ప్రతి వాడు ఒక తండ్రిలా భావించాడు, ఒక తల్లిలా భావించాడు. నా దగ్గరకు వచ్చారు, నిర్భయంగా ఉన్నారు. దిక్కులేని వారికి నేను నీతి క్రియలు చేశాను అన్నాడు. హల్లెలూయా. నీతి క్రియలు, మంచి పనులు, దేవుని సన్నిధిలో దాతృత్వం కలిగిన సేవా పరిచయకు సంబంధించిన క్రియలు మనం చేయాలి. మన పిల్లలకు మనం అలాగూ నేర్పాలి. చర్చిలో ఆఫరింగ్ వేసేటప్పుడు మనం ఎక్కువ నోటు వేస్తాం, పిల్లలకేమో తక్కువ నోటు కానుకేమని చెప్తాం. ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘం ఐపీసీ చర్చ్ ఫౌండర్ పిఎం శామ్యూల్ గారి యొక్క మనవడు నోయల్ శామ్యూల్ గారు విజయవాడలో ప్రజెంట్ అక్కడ గుణదల్లో ఉంది మెయిన్ చర్చి. ఆయన ఒకరోజు ఈ మాట అన్నాడు. మీరు వేసే పెద్ద నోట్ని పిల్లలకి ఇవ్వండి, వాళ్ళు వేసే చిన్న నోట్ని మీరే. ఇట్ ఈస్ పాసిబుల్ ఆర్ నాట్? చెయ్యొచ్చా? వై? ఎందుకు చేయాలి అలాగా? మన మైండ్లో వాళ్ళు చిన్నవాళ్ళు చిన్న కానుకోయారు, మనం పెద్దవాళ్ళు పెద్ద కానుకోయారు. హలో, దేవునికి చిన్నది పెద్దగా ఉందా? వేయొచ్చు అలా? అంటే నువ్వు పెద్దోడు కాబట్టి పెద్ద కనిపిస్తావా, పిల్లలు కాబట్టి చిన్న కనిపిస్తావా? కదా? దేవుని సన్నిధిలో మనం అందరం కూడా ఆయనకి తారతమ్యమే ఉందా దేవునికి? మనం దేవుని చూసే విషయంలో మాత్రం తారతమ్యాలు ఉన్నాయి, డిఫరెన్సెస్ ఉన్నాయి. దేవుడిని కోరుకోవట్లేదు, హి డిడ్ నాట్ యాక్సెప్ట్. సో మనం ఏం చేయాలంటే మనం పిల్లలకి పెద్దదిచ్చి నేర్పాలి, నీతి క్రియలు నేర్పాలి. ఎవరికైనా లేని వాళ్ళకి సహాయం చేసేటప్పుడు నువ్వు ఇచ్చే బదులు నీ బిడ్డ చేత తెప్పించు. వాళ్ళ భవిష్యత్తులో నీవు పక్కనున్నా లేకపోయినా బాలుడు నడవలసిన త్రోవడానికి నేర్పితే వాడు పెద్దవాడినప్పుడు కూడా అందులో తొలగిపోవడం. నువ్వు చిన్నప్పుడే మరి లేనివాడికి కాస్త సహాయం చేయాలా అని నేర్పావనుకో, ఆ పిల్లడు పెద్ద అయిన తర్వాత చిన్నప్పుడు మా నాన్న చెప్పాడు కదా, మా అమ్మ చెప్పింది కదా ఇలా చెయ్యాలి అని నీ ప్రమేయం లేకుండానే తన జీవితకాలం అంతా అలాగే సహాయం చేస్తూ ఉంటాడు. వారు నీతి క్రియలు చేయడం నేర్చుకుంటారు. బాల్యం నుండి నువ్వు నేర్పకపోతే మొక్కై వంగనేది అంటే ఏంటి? మామూలు వంగట్లేదు అంటున్నారండి వీళ్ళు, వంగం అంటున్నారండి. పెద్దోళ్ళు వయసు పెరిగిన తర్వాత వంగనని అంటున్నారండి వీళ్ళు. ప్రభు వస్తాడా లేదా? మామూలుగా సరే దేవుడు వస్తాడా అసలు? ఎన్నీవే వంగుతుందా లేదా దేవుని చిత్తంలో? లోకంలోనేమో వంగదంటారు. ప్రభు తలుచుకుంటే ఎంత గట్టి మ్రాన్నైనా మంచి బెండ్ చేసి పెడతాడు. ఆ ప్రభుకి అసాధ్యమైనది ఏదైనా ఉందా? లేదు కదా. సో చిన్నప్పటి నుంచి పిల్లలకు మనం ఏం చేయాలంటే నీతి క్రియలు చేయడం నేర్పాలి, సహాయం చేయడం నేర్పాలి, లేని వారికి ఇప్పించడం నేర్పాలి. వాళ్ళకి చిన్నప్పటి నుంచి నేర్పితే
యోబును రెండంతలుగా ఆశీర్వదించాడు. ఊరకనే కాదండి, అతని జీవితం అంత ఘనమైంది, ఎంత గొప్పదో. యోబు గ్రంథాన్ని నేను ఫుల్ఫిల్గా పూర్తిగా ధ్యానం చేస్తున్నప్పుడు నాకు కంట నీరు రాగలేదు. ఎలా చేశాడో నాకు అర్థం కావట్లేదు అసలు. యోబు నడుచుకుంటా వెళ్తుంటే పిల్లలు రే ఆయన వస్తున్నాడు రా బాబోయ్ అని పరిగెత్తి దాక్కునేవాళ్ళు. యోబు వస్తుంటే తల నెరిసిన వృద్ధులు లేచి నిలబడి గౌరవంగా, ఎక్కడి నుంచి వచ్చింది ఇంత ఘనత? యవనస్తులైతే నోటి మీద వేసుకునేవాళ్ళంట. యోబును చూసి ఎంతగా భయపడిపోయాడు. భక్తుడు వెళితే భయం కలిగిద్దండి నిజంగా. మరి మనం వెళితే ఈరోజు పాస్టర్ గారు వచ్చిన కూర్చుని వచ్చి లేవలేకపోతున్నా జనాభా. మనం కూడా అట్లాగే చేస్తాం కదా. వాల్యూ ఇచ్చే విషయంలో కూడా కారు నుంచి దిగిన పాస్టర్ గారికి ఒక టైపు, ట్రైన్ నుంచి దిగిన పాస్టర్ గారు ఒక టైపు, బస్సు నుంచి దిగిన పాస్టర్ గారు ఒక టైపు, మా ఊర్లో సైకిల్ దొరికే పాస్టర్ గారు ఉన్నారు. ఇప్పటికి సైకిల్ మీద వచ్చే పాస్టర్ గారికి ఒక టైపు. ఆ రెస్పాన్స్ దాన్ని ఏమంటారు? చెప్పండి నాకు, అప్పుడప్పుడు కొన్ని పదాలు పోతే. రెస్పెక్ట్ అన్నమాట. ఎంత గౌరవిస్తారో కొంతమందికి అదే గౌరవాన్ని భక్తుడు సువార్తలు ఇలా రాశాడు. ఉంగరం పెట్టుకుని వచ్చి ఇంట్లో భోజనానికి వచ్చిన వాడిని ఏమో మంచిగా పెద్ద స్థానంలో పై పెట్టమని కూర్చోమని చెప్పి ఉన్నతమైన స్థానం మీదకి ఎక్కిస్తావు. లేనోడు వస్తే కూర్చోపో అని అలా అంటావు. నీలో భేదములు లేవా? ఇదే ప్రభు చేస్తాడా? లేదు కదా. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. యోబు ఎప్పుడూ కూడా ఎలాంటి పనులు చేయలేదు. యోబు అందరినీ ఉపవాసం దేవుడి దగ్గర విచారణ చేయనని చెప్పలా. నీ కొరకు నేను ఎక్కడా కూడా దేవునికి ప్రార్థన చేయను, విచారణ చేయను, సమాధానం చెప్పను అని చెప్పలా. ఎంత మంది వస్తే అంతమందికి ప్రార్థన చేసి పంపించింది. ఎంత మంది వచ్చి సమాధానం కావాలని కూర్చుంటే దేవుని సమాధానాన్ని భూమి మీదకి దింపింది. ఎంత మంది వచ్చి కార్యాలు కావాలని అడిగితే అంతమందికి సహాయం చేసింది. యుద్ధానికి ఆడకపోవటం ఏంటంటే, యుద్ధానికి ఆడవాడు అర్థమేంటి? అలాంటిది ఆమె యుద్ధానికి రమ్మని బారుకు నన్ను పిలుస్తున్నాడని నక్షత్రం లాగా పోరాటానికి బయలుదేరి వెళ్ళిపోయిందని యుద్ధ భూమిలోకి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతో మందికి నీతి కార్యాలు చేసిన స్త్రీ ఆమె. మన పిల్లలకు నీతి క్రియలు చేయడం నేర్పుతుంది. Psalm 71 verses 17. సంఘానికి నిలబడతారు పాస్టర్ గారు. ఇక ఆయన నిలబడతాం, మేము కూడా లేచి నిలబడతాం. ఎప్పుడైతే పాస్టర్ గారు వాక్యం చెప్పడం నిలబడతాడో మేము నిలబడతాం. ఎందుకని? ఇక చాలు అయిపోయింది. మా టైం ఏంటంటే పాటల టైం వరకు మా టైం. మెసేజ్ మేము వినాం. ఈ రోజు వాక్యాలు చెప్పలేక అల్లడి పోతున్నాం. మేము చెప్తుంటే ఒక్కొక్కరు అలాగే లేచి వెళ్ళిపోతుంటే, ఒకప్పుడు నేను కూడా ఇలాగే లేచి వెళ్ళిపోయాను కదా ప్రభువా, ఆ రోజు నేను చేసి నన్ను క్షమించయ్యా. ఈ రోజు మేము చెప్తుంటే కొంతమంది లేచి వాళ్ళు పాటలు పాడిందాక ఉండేవాళ్ళు ఉంటారు. కొంతమంది అట్లా లేచి వెళ్ళిపోతే మాకు బాధ ఉండదా? మేము వెళ్ళిపోయినప్పుడు ఆయన బాధపడలేదా? అదే ఏది విత్తుకుంటామో. కాబట్టి ఇప్పుడు గమనించండి, దేవుని బాధ వినటం నేర్చుకోవాలి. చిన్నప్పటి నుంచి ప్రభు ఏం చెప్తున్నాడో నేర్పాలి, దేవుడు ఏం చెప్తున్నాడో నేర్పాలి, ప్రభువుని అడిగి పొందుకోవడం నేర్పాలి. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్తలో ఒక మాట ఇలా రాస్తుంది. అడుగుడి మీకు ఇవ్వబడిందని చెప్పాడు కదా. మత్తయి సువార్త 7వ వచనం నుంచి కింది భాగంలో, మీలో ఎవరైనా మీ కుమారుడు మీ దగ్గరకు వచ్చి డాడీ నాకు రొట్టె కావాలని అడిగితే మీరు ఆ వచనాలు చదవలేదైతే, బైబిల్లో మీరు ఆ వచనాలు సరిగ్గా చదవలేదైతే, రొట్టెని అడిగితే రాతినిచ్చునా? లోక సువార్తలో దీనికి కంటిన్యూషన్ ఒక మాట అన్నాడు, గుడ్డును అడిగితే తేలునిచ్చునా అని ఉంటది. 3 భాగాలు. ఈ 3 భాగాలు అడుగుడి మీకు ఇవ్వబడింది అన్న వాక్యం దగ్గరే ఉంటాయి, ఆ కాంటెస్ట్ లోనే ఉంటాయి. ఇప్పుడు ఏం అడగమంటున్నాడు? ఒకటి చెప్పండి, ఇందాక ఏం చెప్పారు? రొట్టె అడగమంటున్నాడు. సెకండ్ చేప. థర్డ్ థింగ్ గుడ్డు. గుర్తుండి ఏమి? దేవుని బాధ వినేవాడు ఇవి నేర్చుకోవాలి. ఏం అడగాలంట? రొట్టెను అడగాలి, చేపను అడగాలి, గుడ్డును అడగాలి. ఈ 3 ఎందుకు అడగాలి? ఈ 3 ఎందుకు రాశాడు అక్కడ? ప్రభు చిత్తం అయితే మళ్ళీ పిలుపు అప్పుడు చెప్తాను. ఇప్పుడు చెప్పను, ముందుకు వెళ్ళిపోతున్నా.
అడగవలసినవి ఇవి, ఇవ్వకూడనివి కూడా చెప్పాడు. ఇవి అడిగితే అవి ఇవ్వరు కదా. ఈ 3 డివైన్ థింగ్స్, ఆ 3 ఈవిల్ థింగ్స్. ఇప్పుడు దేవుని సంబంధమైన 3 విషయాలు అడగాలి. ఇవి అడిగితే దురాత్మ సంబంధమైన 3 విషయాలు ఎవరు కదా అని చెప్తున్నాడు. ఇప్పుడు మనం దేవుని బోధ వినటం నేర్చుకుంటే దేవుణ్ణి అడగటం నేర్చుకుంటాం. వాళ్ళకి దేవుని బోధ చిన్నప్పటి నుంచే మనం మోషే తల్లి మోషేకి ఎలాగైతే నేర్పిందో దేవుని బోధ వింటాం. దేవుడు బోధించినప్పుడు అమ్మ వినండి, ఎంతసేపు చెప్పినప్పుడు దాకా బ్రదర్ ఇప్పుడు ఒక 40 minutes చెప్పుకుంటానా? ఇంకో 10 నిమిషాలు దాటితే చాలా కూర్చుంటే బాగుండు అనిపించింది. జనరల్లీ నాన్నట్టు అలాగే అనుకుంటాడు. సరే నేను ఏమంటున్నానంటే, ఇంతసేపు చెప్పిన మాట వినడానికి మీకు వినసంపుగా ఉండొచ్చు, ఇంట్రెస్టింగ్ విషయాలు లేకపోతే బోరు కొట్టొచ్చు. మోషే భక్తుడు 40 days పర్వతం మీద కూర్చొని దేవుడు చేస్తున్న బోధ అంతా 40 days దేవుడు చెప్తా ఉన్నాడు, మోషే వింటా ఉన్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ వినే కెపాసిటీ? అంత ఓర్పు ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పటి వరకు ఏం చెప్పారని అడిగితే మళ్ళీ రిపీట్ చేసి మీరు చెప్పగలరా? నాకు ఆశ్చర్యం ఏంటంటే, దేవుడు చెప్పిన విషయాలు 40 రోజుల పాటు పగలు రాత్రి తేడా లేకుండా బోధ చేస్తానే ఉన్నాడు దేవుడు. ఈయన వెంటనే ఉన్నాడు. కొండ దిగి వచ్చాడు, ఆ తోలు తీసుకున్నాడు, తోలు స్కిన్, ఆ లెదర్ మీద చక్కగా దేవుడేనే మొదటి రోజు అని కొట్టకూడలేదు. కిందకి దిగి వచ్చేసరికి నువ్వు పైకెక్కి 40 రోజులైంది అన్నాడు యెహోషువ. 40 రోజుల పైన కూర్చున్నాను నేను, ఏమని అర్థం కాలేదు నాకు. 40 days నాకు ఒక రోజులాగా అనిపించింది ఏంటి అనుకుంటాడు. ఎందుకంటే పర్వతం మీద చీకటి అనేది లేదు. దేవుడు దిగొచ్చాడు, పగలు నైట్ అక్కడ వెలుగే ఉంది. నిద్ర పోలేదు, మంచినీళ్ళు తాగలేదు, అన్నం తినలేదు, వింటానే ఉన్నాడు. అవునా కదా? దేవుడు మాట్లాడితే వినే బుద్ధి దేవుడు మనకు కలుగు చేయను గాక. ఒక భక్తుడు ఇలా అన్నాడు, అది యెషయా గ్రంథంలో అనుకుంటా, శిష్యునికి కలిగిన మనసు దేవుడు నాకు కలుగజేశాడు, వినుబుద్ధి నాకు పుట్టించగా నేను నీ మాటను విన్నాను అని అంటాడు. దేవుడు వినే బుద్ధి మనకు అనుగ్రహిస్తే వినండి. యేసుప్రభు ఒక రోజున భోజనం పెట్టకుండా, మీరు పెడుతున్నారులే భోజనం, యేసుప్రభు పెట్టలా. 3 రోజుల పాటు కొండ మీద కూర్చొని బోధ చేస్తానే ఉన్నాడు. అవునా? 3 రోజులు బోధ చేస్తే ఎవరికైనా ఆకలి వేసిందా? టైం అయిపోయింది, మేము పొద్దు నుంచి ఫాస్టింగ్ లో ఉన్నాం, ఎప్పుడు పెడతాడని ఎదురు చూస్తున్నాం. మాకు ఆకలి అవుతుంది, కానీ ఇప్పుడు అవదు. ఇదేందు వాక్యం చెప్పేటప్పుడు ఆకలి అవుతుంది, మాకు ఎదురు చూస్తున్నాం. ఆకలి అవుతుందా లేదా? 3 రోజులు ఆకలితో ఉండిపోయారు వాళ్ళు. యేసుప్రభు వారు బోధ చేస్తూనే ఉన్నాడు. విని బుద్ధి దేవుడు కలుగ చెయ్యాలి. దేవుడు దేవుని బోధ వినే బుద్ధిని, ఆ చెవిని దేవుడు కలుగ చేయును గాక. దేవుడు చెప్పింది వింటే దీవించబడతాం, దేవుడు చెప్పింది వింటే ఆశీర్వదించబడతాం. ఆ మాట వింటే మనకు దీవెన, ఆయుష్కాలం పొడిగించబడుతుంది. నా మాట విని ఎడల నువ్వు బ్రతుకుదువు అన్నాడు. ఆయన మాట వింటే, ఆయన బోధ వింటే మనం బ్రతుకుతాం. కాబట్టి ఆ కుమార్తెకు దీర్ఘాయువు కలగాలంటే ఏం చేయాలి? దేవుని బోధ వినటం నేర్పాలి. హల్లెలూయా. ఫైనల్ గా ఇక ఆపేద్దాం. అది కరిగిపోతుంది అని యాకోబు అన్ని సైకి చేస్తున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్. ఫైనల్ గా ఇది చెప్పి ముగించేస్తా. ఫైనల్ వర్డ్ బుక్ ఆఫ్ యెహెజ్కేలు గ్రంథం. ఇది ఫైనల్ వర్డ్. చాలా జాగ్రత్తగా నోటీస్ చేయాల్సినటువంటి మాట. ఫైనల్ గా ఇది గుర్తుపెట్టుకోండి. యెహెజ్కేలు గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం. అందుకు అయ్యో ప్రభువా యెహోవా, నేనెన్నడను అపవిత్రత నొందిన వాడును కానే బాల్యము నుండి నేటి వరకును చచ్చిన దానినైనను మృగములు చీల్చిన దానినైనను నేను తినువాడను కానే నిషిద్ధమైన మాంసము నా నోట ఎన్నడను పడలేదే అని నేను అనగా ఆయన చూడుము మనిషి. అక్కడికి అయిపోతాడు. వద్దులే,
కరెక్ట్ ప్లేస్లో ఆపాను కదా అనే ఇక అక్కడ ముందుకు వెళ్ళకూడదు, చాలు అక్కడ వరకు చాలు. ఈ యెహెజ్కేలు జీవితంలో బాబు టఫెస్ట్ ప్లేస్, టఫెస్ట్ టైం అదే. యెహెజ్కేలు ప్రతి ప్రవక్త సూచనగా ఉన్నాడు. అయితే యెషయా గ్రంథం చదివినప్పుడు నేను ఏడ్చాను, చదువుతున్నప్పుడే ఏడుపు వచ్చేసింది. ఆయన సూచనగా మరి దారుణంగా నిలబెట్టాడు. ఒక 3 సంవత్సరాల పాటు యెషయా అసలు అలా ఎలా బ్రతుకున్నాడో నాకు అర్థం కాదు, చెప్పలేను. సందర్భం కాదు. ఇర్మియా ఏడుస్తూనే ఉండేవాడు. అమ్మ అయ్యా వినండి, బెల్లంపల్లి ప్రాంతంలో షారోన్ పాస్టర్ గారు మీకు ఐడియా ఉండే ఉంటాడు, ప్రవీణ్ కుమార్ గారు. ఎస్, థ్యాంక్ యూ అన్న. షారోన్ ప్రవీణ్ గారు అంటారు కదా. ఎస్, ఆ పాస్టర్ గారు వాక్యం చెప్పేటప్పుడు ఎలా ఉంటుంది? నేను ట్రై చేశాక రాట్లా. ఏంటిది? ఏం ట్రై చేశాను? అసలు ఎంత ఎఫెక్టివ్ ఉంటుంది అది. ఏడుతుంటే మనకి ఏడిపోతుంది, మనము కూడా అట్లాగే చెప్పాలి కదా అని చెప్పి ప్రార్థన చేసుకుని, ప్రభువా నేను కన్నీళ్ళ ప్రవక్తలాగా ఇర్మియాలాగా ఏడుస్తూ చెప్పాలి అని ట్రై చేశా. కానీ అవి రావట్లే. ఏది రావట్లేదు ఏంటంటే రావయ్యి, ఎందుకు వస్తాయి? కావాలంటే రావయ్యి. అవి లోపల ప్రభువు పెట్టే పశ్చాత్తాపాన్ని బట్టి కలుగుతూ బయటకు వస్తాయి. ఏడుబట్టి ఏడుతారు ఎవరన్నా? కన్నీళ్ళు రాలుస్తారా? అఫ్కోర్స్ స్త్రీలైన వారు తొందరగా ఏడుస్తారు అనుకుంటే అది వేరే విషయం కాదంటలేదు. కానీ పురుషులు ఏడుస్తారా? ఏడరు కదా. ఎవడో చెప్పాడు ఏడ్చే మగవాడిని నాకు దొరికితే పడదాం చూశారు. మాకు మాత్రం దుఃఖం ఉండదా? ఏడుపు రాదా? కన్నీళ్ళు రావా? మనుషులు కాదా? మాకు మాత్రం కుటుంబాలు లేవా, బాధలు లేవా, కష్టాలు లేవా? ఏడ్చే మగవాడిని నమ్మకూడదని నన్ను ఎవడు కొట్టుకొచ్చి వాడిని పడదాం అనుకున్నాను నిజంగా. ఎనివే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఆయనలాగా ఉండాలనుకున్న ఆయన జీవితం ఒక వింత. తర్వాత యెషయా, తర్వాత ఇర్మియా తర్వాత దానియేలు జీవితం చాలా దుర్భరమైన జీవితం. కానీ దేవుడు ఆ కష్టస్థితిలో ఆయన పైకి ఎలా లిఫ్ట్ చేశాడు, లేవనెత్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత యెహెజ్కేలు ఇతని జీవితం, ఈ సందర్భం పూర్తిగా డీటెయిల్డ్గా లోపలికి వెళ్ళకూడదు ఈ సందర్భంలో, కాబట్టి వెళ్ళట్లేదు. ఇక్కడికి ఆగిపోతూ దాన్ని కొంచెం అర్థం కావడం కోసం చెప్తున్నా. దేవుడు యెహెజ్కేలుతో చెప్పాడు, భోజనం గురించి నువ్వు పలానా దాంతో వండుకొని పలానా భోజనం తినాలి, కొలత ప్రకారం తినాలి, కొలత ప్రకారం నీళ్లు తాగాలి అని నువ్వు చెప్పొద్దు. నా చెవిలో కూడా పొరపడతాయి, చదవకూడదు, చెప్పకూడదు. సందర్భం కాదు, సిచ్యువేషన్ కాదు. అయితే ఆయన అన్నాడు కదా, లార్డ్ బాల్యము నుండి నేను అపవిత్రత నొందిన వాడిని కాదుగా, అపవిత్రమైన ఆహారం తినలేదు కదా, ఆహారం వలన నన్ను నేను అపవిత్రపరచుకోలేదు. ఎప్పటి నుంచి అంటే వాళ్ళ అమ్మగారు భక్తులని పెంచి అపవిత్రమైన ఆహారం అంటనివ్వకుండా, అక్కడ రాసింది కదండి, చదువుతారా మాట 4వ అధ్యాయం 14 వచ్చిన మరలా ఈ మాట బాల్యము నుండి అన్న దగ్గర నుంచి చదువు. బాల్యము నుండి నేటి వరకు చచ్చిన దానినైనను, చచ్చిపోయిన దాన్ని తినకూడదంట. అంటే దీని అర్థం ఏంటి? మనం తినేయని బతుకున్నప్పుడు తింటాం, మనం బ్రతుకున్నప్పుడు తినలేం కదండి. చచ్చినంటే తనంతట తాను రోగంతో చచ్చిన దాన్ని తినకూడదు. 2, మృగములు చీల్చిన దాన్ని, చీల్చబడింది. ఇప్పుడు కోడి పందాలు వేస్తారు కదండి సిటీలో కూడా, ఉంటాయా? ఉండవా? మా సైడ్ కోడి పందాలు ఉంటాయి. ఆ పందెంలో చచ్చిపోయిన కోడిని తీసుకొచ్చి చక్కగా కోసుకొని తింటారు. పందెంలో చచ్చిన కోడి ఉంటుంది. పాస్టర్ గారు మీకోసం పుంజు మాంసం తెచ్చానండి అన్నారు. ఊరు ఏ పుంజు మాంసం ఆయన అంటే అది దాని నిండా గాయాలు, చచ్చిపోయింది, కానలేదు అంట. నేను తినకూడదు నాన్న, మీరు దండం పెట్ట తీసుకెళ్ళిపోండి. నీకోసం డబ్బులు ఖర్చు పెట్టి వాడి దగ్గర నేను కేజీ 600 కొన్నాను, నువ్వు వద్దంటావేంది? ఎవరికి వాళ్ళు ఇప్పుడు నేను ఇది మీరు వండుకొని తినండి, నాకు మాత్రం ఎందుకు తినకూడదండి? తినకూడదు అంతే. ఈ మధ్య యూట్యూబ్లో కూడా క్రైస్తవులు ఏం తినకూడదు పెద్ద హాట్ టాపిక్ అయిపోయిందిగా కదా. బాల్యము నుండి నేను అపవిత్రత నొందిన వాడిగా తిండి విషయంలో యెహెజ్కేలు దేవునితో చెప్తున్నాడు, తిండి విషయంలో బాల్యం నుండి నేను అపవిత్రత నొందిన వాడును కాదయ్యా, ఏ విషయంలో కూడా నేను అపవిత్రపరచబడలేదయ్యా. నిజంగా మన పిల్లల్ని మనం అలాగూ మా ఏరియాలో ఏం చేస్తారంటే, పెద్దవాళ్ళు ప్రార్థనకి వెళ్తారు, బాప్తిస్మం పొందుతారు, పిల్లలు పొందరు. వీళ్ళు ఆపుతారు, ఆగండి అత్తయ్య గారు ఆగండి. ఎందుకు ఆపామమ్మా?
మా వాళ్ళు అందరూ కూడా మారలేదండి, అన్యజనులేనండి, బాప్తిజాలు పొందలేదు, దేవుని తెలుసుకోవాలా. వారు ఏదైనా శుభకార్యాలు పెట్టినప్పుడు మేము తినకూడదు కదండి, అశుభకార్యాలు పెట్టినప్పుడు మేము తినకూడదు కదండి, మరి మా ఇంట్లో ఒక్కొక్కరు తినకపోతే బాగోదని వాళ్ళకి బాప్తిజాలు ఇవ్వకుండా ఆపేస్తాం. ఇప్పుడు మేము వెళ్ళని చోట్లకి మా పిల్లల్ని పంపిస్తాం. ఎంత దరిద్రమైన ఆలోచన అండి అసలు. ఒక పూట పుట్టి కొరకు ఒక ఆయన ఏం చేశాడో తెలుసుగా మనకి, భ్రష్టుడు అయిపోయాడు. ఏకంగానే భ్రష్టుడు అయిపోయాడని చెప్పి హెబ్రీ పత్రికలో రాయబడి ఉంది. యాకోబు మోసగాడు కాదు, అన్నయ్యే మోసం చేశాడు. పోయిండండి, కానీ తండ్రి కళ్ళు కనపడతలేదు. కనపడలేదప్పుడు స్వరం వినబడింది. స్వరం వినబడినప్పుడు స్వరమేమో యాకోబు, తడిమి చూస్తేనేమో ఏశావు. అసలు కన్ఫర్మ్ చేసుకుందాం, వాడి వాసన తెలుసుగా. ఏమండి, నా కొడుకు దగ్గర ఏ స్మెల్ వస్తుందో నాకు తెలీదా? తెలుసా తెలీదా? తెలుసా లేదా? ఇప్పుడు యాకోబుని హత్తుకొని స్మెల్ చూసినప్పుడు ఏమన్నాడు తెలుసా? నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేలి సువాసన వలె. ఒక పంట పండినప్పుడు ఎలాంటి స్మెల్ వస్తుందో నా కొడుకు దగ్గర నాకు ఆ స్మెల్ వస్తుంది. ఇది యెహోవా దీవించిన చేలి సువాసన లాగుంది కనుక దేవుడే దీవించాడు ఈ వాసన కలిగిన దాన్ని. నేనెవరిని ఆపడానికి? దేవుడే దీవించిన నేనెవరు ఆపడానికి? అందుకే పెద్దవాడు చిన్నవాడికి నేను ఒకరిని హెచ్చించాను, ఒకరిని తగ్గించాను. యాకోబును ప్రేమించాను, ఏశావుని ద్వేషించాను. ఏశావు భ్రష్టుడైపోయాడని, వ్యభిచారైపోయాడని అక్కడ హెబ్రీ పత్రికలో పౌలు భక్తుడు రాశాడు. అందుకనే యాకోబు మోసగాడు కాదండి, మోసపోయాడు. కాకపోతే మోసపోయాడు, తల్లి చెప్పిందని కాదు, మామగారి దగ్గర 10 సార్లు మోసపోయాడు. ఆ రోజుల్లో మామూలు మోసం చేస్తున్నారనే ముసుగు తీసి చూసుకో అన్నారు పెళ్లి కదా. ముసుగు తీసే అసలు విచిత్ర సంగతి ఏంటంటే అప్పట్లో ముసుగులు మొఖం కనపడకుండా ఉండేవి. ఈ రోజుల్లో ముసుగులు చూడండి, అసలు ముసుగు వేసినా ఒకటే, అది తీసిన ఈ డైరెక్ట్ గా ఫేస్ మొత్తం నీట్ గా చాలా చక్కగా ట్రాన్స్పరెంట్ గా ఎంత చక్కగా అందంగా పెళ్లికి మారితే ముసుగులో ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటేటట్టుగా అక్కడ మాత్రం చక్కగా కనపడుతుంది. అందుకనే అవునా కాదా? దేవునికి మహిమ కలుగును గాక. జనరల్ గా జరిగిన సంగతి చెప్తున్నానండి, ఎవరు ఫీల్ అవుతుంది ఈ విషయంలో. ఎందుకంటే భయం వేసి ట్రాన్స్పరెంట్ క్లాత్ తెచ్చుకొని పెట్టుకుంటున్నారు. లేకపోయింది ముసుగు తీసిందాకా, ఒకవేళ నేను చూసిన అమ్మాయి కాదేమో, మా మామగారు మార్చి ఇంకొకరు పెడతాడేమోనని వీళ్ళు కూడా చెప్తున్నారు. మొఖం కనపడే క్లాత్ అంటున్నారు. బాల్యం నుండి మనం మన పిల్లలకు నేర్పాల్సింది ఏంటంటే, వాడు ఏ విషయంలో, తిండి విషయంలో తమను తాము అపవిత్రపరచుకోకుండా జాగ్రత్త నేర్పాలి. బాల్యం నుండి వారు జాగ్రత్త పరులుగా తమను పరిశుద్ధపరచుకుందరు గాక. హల్లెలూయా. బాల్యం నుండి దెబోరా కూడా తన జీవితంలో ఎక్కడ అపవిత్రతను అందలేదండి. పరిశుద్ధురాలు, అపవిత్రత లేకుండా బ్రతికింది. తన జీవితం అంతా దేవుని కొరకు ధారపోసింది. ఎంత మంచి భక్తురాలో. అందుకనే వీళ్ళు ఆ పేరు సెలెక్ట్ చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. అంతేనా? ఎస్. దెబోరా బాల్యం నుండి పవిత్రపరచబడిన వ్యక్తిగా ఆహార విషయంలో కూడా కాపాడబడును గాక. హల్లెలూయా. ఎన్ని విషయాలు చెప్పాను? 5. ఇక ఇంటితో ఆపేస్తున్నాను, ముగించేస్తున్నాను. ఒకళ్ళు నా వైపు చాలా నీవు యాకోబనే కాదు ఎప్పుడు ముగిస్తాడని చూస్తున్నాడు ఒకడు. అందుకని త్వరగా ముగించేస్తున్నా. అభిలాష్ గారు నో ప్రాబ్లం. ఇది అభిలాష్ గారు కాదు. దీన్ని చూస్తుంటే నాకు బాధగా ఉంది. చాలు, 5 విషయాలు చెప్పాను. దెబోరాలో కూడా ఈ 5 గుణాలు ఉన్నాయి. బాల్యం నుండి మనం మన పిల్లలను అలాగూ పెంచుదుము గాక. బాల్య దశ నుండి పరిశుద్ధ లేఖనాలు చదవటం నేర్పాలి. వారికి అవి పఠింప చేయాలి. కంఠత వాక్యాలు అంటారు కదండి, మెమరీ వర్డ్స్ అంటారు కదా, అది నాకు ఇంగ్లీష్ అక్కడ రాలేదులేండి. ఓకే, టీచర్ కదా, రైట్. రెండవది భయభక్తులు కలిగి ఉండాలి. బాల్య దశ నుండి భయభక్తులు కలిగి పెంచాలి. మూడవదిగా నీతి క్రియలు నేర్పాలి మనం పిల్లలకి. 4వదిగా దేవుని బోధ ఎంతసేపు అయినా వినటం మనం నేర్పాలి. ఇక లాస్ట్ ఫైనల్, ఫుడ్ విషయంలో ఎప్పుడు కూడా ఫుడ్ అనే కాదు, మాటలోను, క్రియలోను, చూపులోను, ఆలోచనలో అపవిత్రత లేకుండా మన పిల్లల్ని పరిశుద్ధమైన మార్గంలో పెంచుదుము గాక. అలాగూ దేవుని సన్నిధిలో, దేవుని పనిలో మీ కుమార్తె అయిన దెబోరాను పెంచుతూ, అభివృద్ధి చెందిస్తూ, గొప్పగా ఆ బిడ్డను మంచిగా చదివిస్తూ దేవుని కొరకు పెంచండి.
తను ఏ స్థితిలో ఉన్న దేవుని కొరకు నిలబడును గాక. ఆమె నా తరపున, నా కుటుంబం తరపున, మా సంఘం తరపున కుమార్తెకు మనస్ఫూర్తిగా పుట్టినరోజు శుభాలు తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించును గాక. ఆమె మంచిది. ప్రభుకి మహిమ కలుగును గాక. చక్కటి ఏంటన్నా ఫోన్ చేసావు? సెకండరీ అన్న. మంచిది, చక్కని మాటలు అర్థమైంది అనుకుంటున్నాను. ఎంతైనా కొద్దిగా గుంటూరు కదా అనేది, కొద్దిగా కాలం అన్ని కలిపి కొడతా ఉంటాడు. రైట్, మంచిది. అన్నయ్య వాక్యం చెప్పేటప్పుడు నాకు ఆ విషయం గుర్తొచ్చింది. ఏంటంటే అపోస్తలుడైన పౌలు తిమోతితో అంటాడు, తిమోతి నీ అవ్వ అయిన ఏంటన్నా నీ అవ్వ అయిన లోయలో నేను భక్తిని కనుగొంటిని, నీ తల్లి అయిన యునేకిలో ఆ భక్తిని కనుగొంటిని, ఈరోజు నీలో అదే భక్తిని చూస్తున్నాను అని అంటాడు. హల్లెలూయా. నిజంగా మేము ఈరోజు మా కుటుంబాలు ప్రభుని ఆరాధిస్తున్నాయి అంటే దీనికి కేవలం మా అమ్మమ్మ గారి ప్రార్థన. ఈరోజు ఆ ప్రార్థన ఫలితమే మా పిన్నమైన, మా బాబాయ్ గారైనా, అంతకు మించి ప్రార్థనా పరులు మా బావగారి కుటుంబం. వాళ్ళ అమ్మగారైనా, నాన్నగారైనా, వాళ్ళ తాతయ్య గారు మంచి అభిషేక్తులు, దైవజనుల కుటుంబం వాళ్ళది. ఇంకా మాకంటే ముందు నుంచి 30 ఏళ్ళ నుంచి ఆధ్యాత్మికంగా ఎదిగిన కుటుంబం వారిది. అంటే మీకు తెలియదు కాబట్టి సింపుల్గా చెప్పేస్తాను. అభిలాష్ బాబు గారు వాళ్ళ తాతగారు మంచి అభిషేక్తులు. వారు ప్రార్థిస్తేనే పరిశుద్ధాత్మ పొందుకునే వాళ్ళు. ఆ రోజుల్లో మేడగది అనుభవాన్ని రుచి చూసిన కుటుంబం వారిది. దానికి సాక్షి నేనే. హల్లెలూయా. అలాగే భక్తి విషయంలో మా అమ్మమ్మ గారు మాకు నేర్పించిన భక్తి ఈరోజు మా తల్లిదండ్రుల్లో మేము చూస్తున్నాం. నేను అంటాను, మా పిల్లల్లో కూడా అదే భక్తిని మేము చూస్తాం. మా నమ్మకం, మా విశ్వాసం మాకు నేర్పించిన మా విశ్వాస వీరులు ఎవరో కాదు, మా అమ్మమ్మ గారు, మా తల్లిదండ్రులే మాకు విశ్వాస వీరులు. వారి ప్రార్థనా ఫలమే ఈరోజు మా కుటుంబాలన్నీ, స్టీవెన్, మా అల్లుడు, మా బాబాయ్ గారు, మా తమ్ముడు, మేమందరం ఈ రక్షణ ఆనందంలో ఉంటూ అనేకులు రక్షణలోకి రావాలని ప్రయాసపడుతున్నాం. మా కుటుంబం యొక్క తపన ఏంటంటే మా వలె ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు. దేనిలో సంతోషంగా ఉన్నారు అంటే క్రీస్తులో మాత్రమే. మేము కలిగి ఉన్నది అదే సంతోషాన్ని ప్రతి ఒక్కరికి పంచాలనేది మా ఆశ. మా పూర్వీకులు మాకు ఇచ్చిన స్వాస్థ్యమే విశ్వాసం యొక్క పునాది. హల్లెలూయా. నేను అంటాను, నిశ్చయముగా మా పితరుల విశ్వాసము యానా దెబోరాకి లభించునుగాక. హల్లెలూయా. నా పితరుల దేవుడే నా దేవుడు, విశ్వాస వీరుల దేవుడే నా దేవుడు. నేను పాట పాడే సమయం కాదు, పాట పాడే వాళ్ళు ఇంకొకరు ఉన్నారు. ఎవరో కాదు, మన మధ్యలో ధనాశిష్టు ఉన్నారు. అందరూ కళ్ళు మూసుకుందాం. ప్రార్థన చేసే ముందు చిన్న పాట ధనాశిష్టు వచ్చి పాడుతుంది. నడిపించినావయా, కాపాడినావయా, మంచులో దయగునిచ్చినావయా. మా తలంపులు కావు నీ తలంపులే, మా జీవితాలలో నెరవేర్చినావయా. మా ఊహలే కావు నీ ప్రణాళికే,
చంటి పాపను మోసినట్లు మోసినవయా చేతి నీడలో దాచినవయా తోడుగా మా ముందరే నడిచినవయా ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూసాముగా ఆశలే అడి ఆశలంగా కూలిపోయాముగా దారే కానగా ఆగిపోయాముగా అంధకారమే అలుముకోగా అలసిపోయాముగా అనుదినమున నీ మాటలే ఆదరించి నడిపించగా అనగారిన ఆశలన్నీ చిగురింపచేసిగా ప్రతి క్షణమున నీ సన్నిధి ధైర్యపరచి బలపరచగా చితికిన మా జీవితాలను వెలిగింపచేసిగా కన్నీరు తుడిచినావు నాట్యముగా మార్చినావు ఎనలేని ప్రేమ మాపైన చూపి కంటి పాపలా కాచినావయ్యా చంటి పాపను మోసినట్టు మోసినావయ్యా చేతి నీడలు దాచినావయ్యా తోడుగా మా ముందరే నడిచినావయ్యా ఊహించు వాటి కంటే ఎంతో అధికముగా హెచ్చించినావు దేవా, నీ ప్రేమ మధురము నిలువలేక పడిపోయినా లేవనెత్తి బండపైనే నిలబెట్టినావుగా చీటికి మాటి మాటికి ఆ నమ్మకమే కోల్పోయినా అడుగడుగున నీ నమ్మకత్వములు కనపరచినావుగా పోగొట్టుకున్నదంతా రెట్టింపు చేసినావు నీ గొప్ప ప్రేమ ఆపైన చూపి కంటి పాపలా కాచినావయ్యా చంటి పాపను మోసినట్టు మోసినావయ్యా చేతి నీడలో దాచినావయ్యా ఓటమచ్చులో విజయమునిచ్చినావయ్యా మా తలంపులు కావు నీ తలంపులే మా జీవితాలలో నడిపించినావయ్యా కంటి పాపలా కాచినావయ్యా చంటి పాపను మోసినట్టు మోసినావయ్యా చేతి నీడలో దాచినావయ్యా తోడుగా మా ముందరే నడిచినావయ్యా ఆ దృష్టిలో అభిలాష్ బాబు గారు ఎప్పుడు ఫస్ట్ పిలవాలి. హల్లెలూయా. మా తండ్రి ఈ మహాకృపను బట్టి ఈ దినం ప్రభు యానా దేవోరాన్ని జ్ఞాపకం చేసుకొని అగో జన్మదిన సందర్భముగా ప్రభువా ఈ దినం మమ్మల్ని అందరికీ నడిపించాము. కానీ ఇంకో అద్భుతమైన విషయం ప్రభు మరి మా బావగారి పుట్టినరోజు కూడా ప్రభువా ఇదే దినం ఇరుగురిని మీరు అనుగ్రహించిన రీతిని బట్టి నీకు స్తోత్రాలు. వారిని దీవించండి ఆశీర్వదించండి. అగో ఈ కేకును కోయించుండగా ప్రభు కేక్ ఎంత స్మూత్ గా ఉండదో ఎంత మధురంగా ఉండదో వారి జీవితం ఇది మొదలుకొని
అనేకులకు అటువంటి మధుర క్షణాలను మీరు అనుగ్రహించండి. అనేకులకు అటువంటి మధురమైన మాటలు మీరు అందించడానికి సహాయం అందించండి. నీ కృపా సన్నిధి తోడుగా ఉంచి బలపరిచి సహాయం అందించమని నీ కృపలో ఏనాది గోరాని అభిలాష్ రావు గారిని దివ్యాన్ని అద్వితాన్ని వారి కుటుంబం అంతటి మీద దీవించమని నజరేయుడు యేసు క్రీస్తు నామములో తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ వీరికి కావాల్సిన దీవెన ప్రభు అనుగ్రహించుగాక. సమస్యలందు నాకు సహాయకుడు, ప్రతి సమయములో స్నేహితుడు. అన్ని సమస్యలందు నాకు సహాయకుడు, ప్రతి సమయములో స్నేహితుడు. ఉత్సాహించి పాడేదను నీ మేలులందు, సంతోషించి పాడేదను నీ క్రియలందు. ఉత్సాహించి పాడేదను నీ మేలులందు, సంతోషించి పాడేదను నీ క్రియలందు. మనసంతా నిండే ఎంతో ఆనందం, మనసంతా నిండే ఎంతో ఆనందం. యేసు నాలోకి వచ్చి నాకు తన వెలుగునిచ్చెను, యేసు నాలోకి వచ్చి నాకు తన విడుదలనిచ్చెను. మనసంతా నిండే ఎంతో ఆనందం, మనసంతా నిండే ఎంతో ఆనందం. పరిశుద్ధమైన దేవా, పరలోకమున్న మా తండ్రి, ఇంతవరకు మంచి చక్కటి వాతావరణం ఇచ్చి ప్రభువా
ప్రార్థనకి ముందుగా ఎన్నో వాతావరణ ఆటంకాలు కలిగినను, శరీర బలహీనతలు ఎన్నో వెంటాడినను అన్నిటిని జయించి ఈ దినం మనందరినీ దివ్య అభిలాష్ గారు ఏ రీతిగా కావాలి జరగాలి అనుకున్నారో అలా మీరు జరిగించినందుకు నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. యానా దెబోరాని మీరు దీవిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. అభిలాష్ గారిని మీరు దీవిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. ఈ కుటుంబం అంతటిని మీరు ఆశీర్వదిస్తున్నందుకు నీకు వందనాలు. చేరి వచ్చిన ఆత్మీయులు, స్నేహితులు, బంధువులు, శ్రేయభిలాషులు ప్రతి ఒక్కరిని ప్రభువా సేవకులైన మా కుటుంబాలతో సహా మీరు నిండారుగా దీవించి ఆస్వాదించి నీ కృపా సన్నిధిని తోడుగా ఉంచి బలపరిచి సహాయం అందించమని ప్రార్థిస్తున్నాను. విశేషంగా ప్రభు నీ చల్లని హస్తమును అగో ఈ రాత్రి వేళ ప్రభువా యానా దెబోరా మీద ఉంచండి. అగో బాల్యము నుంచి సృష్టికర్తను స్మరించమంటున్నావు, బాల్యము నుంచి వారి వాక్యంలో పెంచమంటున్నావు, వాక్యానుసారంగా జీవించుటకు అగో అదే ఆహారంగా వారు భుజించడానికి సహాయం చేయమంటున్నావు. బాల్యము నుంచి నీ దాసుడు చెప్పిన ప్రతి మాట ఈ బాల్యము నుంచి వారి జీవితంలో నెరవేర్చబడును గాక ప్రభు. కృపతో మీరు నింపి బలపరిచి సహాయం అందించమని అగో అంచెలంచెలుగా ఎదుగుతున్న కొద్ది నీ మహిమార్థముగా బిడ్డ వాడబడుటకు సహాయం దయచేయండి. మీరే సమస్త మహిమ ఘనత ప్రభావం పొందుకుని ఈ కుటుంబాన్ని, అలాగే బాబాయిని, పెన్నామిని వారి కుటుంబాన్ని, రాకేష్ ని, శిరీష్ అని వారి కుటుంబాన్ని, తమ్ముడు నవీన్ ని, అయా అపర్ణని వారి కుటుంబాన్ని, అగో ఇక్కడికి వచ్చిన ధనశిష్ట కుటుంబాన్ని, మిగిలిన సహోదరి సహోదరులందరి కుటుంబాన్ని ఈ రాత్రి మీరు జ్ఞాపకం చేసుకొని దీవించేందుకు సహాయం దయచేయండి. సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకే కలుగురుగాక ప్రభు, నీకే చెల్లురుగాక ప్రభు. మీరే సహాయం దయచేయమని నజరేయుడు యేసు క్రీస్తు నామములో ప్రతిమాలి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్మని సహవాసం చేరికూడిన మనందరికీ ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకొనిచున్న అభిలాషి గారికి, నా దెబోరాకు, మరి కుటుంబమునకును చేరికూడిన మనందరికీ, బంధువులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపతోడి నడిపించి ఆశీర్వదించి వారు తెల్ల చేయను గాక. అందరూ ఒకసారి మన కొరకు జన్మించిన యేసురాజునికి హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. హ్యాపీ బర్త్డే టు యు, మెనీ గ్రీటింగ్స్ టు యు, మెనీ గ్రీటింగ్స్ టు యు, మెనీ గ్రీటింగ్స్ టు యు, మెనీ గ్రీటింగ్స్ టు యు. God bless you dear, may God bless you dear, may God bless, may God bless, may God. యేసు రక్తమే జయము జయమురా, సిలువ రక్తమే జయము జయమురా, ధైర్యాన్ని సౌర్యాన్ని నింపెనురా, తన పక్షము నిలబడిన గెలుపొందిలేరా, ధైర్యాన్ని సౌర్యాన్ని నింపెనురా, తన పక్షము నిలబడిన గెలుపొందిలేరా. యేసు రక్తమే జయము జయమురా, సిలువ రక్తమే జయము జయమురా. బలహీనులకు బలమైన దుర్గము ముక్తి యేసు రక్తము, వ్యాధి బాధలకు విడుదల కలిగించును స్వస్థత యేసు రక్తము, శాంతికి స్థావరం శ్రీ యేసు రక్తం, నీతికి కవచం పరిశుద్ధుని రక్తం, శాంతికి స్థావరం శ్రీ యేసు రక్తం, నీతికి కవచం పరిశుద్ధుని రక్తం, మృత్యువునే గెలిచి రక్తము, పాతాళం మూయ రక్తము, నరకాన్ని బంధించిన చేసిని అధిపతిరా రాజు యేసయ్యే. యేసు రక్తమే జయము జయమురా, సిలువ రక్తమే జయము జయమురా.
శరణము యేసు రక్తము రక్షణ ప్రాకారము అపవిత్రాత్మను పారదోలును ఖడ్గము యేసు రక్తము శత్రువు నిలువడు విరోధి ఎవ్వడు ఏ ఆయుధము నీపై వర్ధిల్లదు శత్రువు నిలువడు విరోధి ఎవ్వడు ఏ ఆయుధము నీపై వర్ధిల్లదు కొట్టినా సంగమం నిలిచి ఉండును వెయ్యి కళ్ళతో వేల కళ్ళతో వేచి క్రీస్తువను సంగమందు నిలిచి ఉండును ఓ నీలతో మేలనోలతో కూడి పర్వతండ్రి ముందు పాట పాడుకుందును మేలనోలతో కూడి పర్వతండ్రి ముందు పాట పాడుకుందును ఎన్నెన్నో ఇంకా ఎన్నో నేనున్న నిత్యలోకమందు చూలేసే పరమేశ్వరుని చేరి కొత్త పాట పాడుదాం పర్వతండ్రి చెంత చేరి ముందు పాట పాడుదాం పరమేశ్వరుని చేరి కొత్త పాట పాడుదాం పర్వతండ్రి చెంత చేరి ముందు పాట పాడుదాం శ్రేష్టమైన మహిమాశ్రయమందు తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ఆనందించదము దేవుని ముఖ దర్శనము విడువక అనుదినము అనుక్షణము అలయక ఆయన ఆలయమందే నిలిచి ఆరాధించదము ప్రకారము గల నగరములో శ్రేష్టమైన మహిమాశ్రయమందు తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ఆనందించదము దేవుని ముఖ దర్శనము విడువక అనుదినము అనుక్షణము అలయక ఆయన ఆలయమందే నిలిచి ఆరాధించదము ఆశలేముల తాళవదుగా మన సియోను రాజుమడుగా స్తుతి గణాలు నవగీతాలు యుగ యుగాలు పాడాలినే ఆశలేముల తాళవదుగా మన సియోను రాజుమడుగా స్తుతి గణాలు నవగీతాలు యుగ యుగాలు పాడాలినే వెలకల్లతో వేచి క్రీస్తువను సంగమందు నిలిచి ఉండును నివాసముండును ఆయన మనతో కాపురముండును దేవుడు తానే నిత్యము మనకు తోడై ఉండునులే ఆయన మన కన్నీటిని తుడుచును ఆయన
ఇచ్చును. ప్రభువే మనపై నిత్యము మైలో వెలుగై ఉండునులే. ఆయన మనలో నివాసముండు.